హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతరు చేయలేదు. అతని మీద పడి పట్టుకోవడానికి మేము పరిగెత్తాం. అతడి వెనకాల వెళ్ళి నా గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతడి కుడి చెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేంత తెగిపోయింది. నోరు విప్పి అరవడం గాని, దారుణమైన ఆ దెబ్బవేటు చూడటం గాని చెయ్యకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతుండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదుటికి ఉరికేసరికి నిదానంగా ఇలా అన్నాడు: మీరు గాలిస్తున్న కూనికోర నేను కాదు. దేవుడు లాంటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకుని పెద్ద ధారగా చుమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను. నాయనా, ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తుంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు: వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమ